ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వెంట సిద్ధపడుతున్నారు కదూ. మీ అందరి మధ్యలోకి రావటం, ఆయన మాట ప్రకటించడం మా జీవిత భాగ్యం. ఇది గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా యేసయ్య ప్రశస్తమైన వాక్యం చేత మనం అలంకరించబోతున్నాడు. ఎస్తేరు యొక్క అలంకార దినములు మనము చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని కూడా అలంకరించబోతున్నాడు. ఆమెను అలంకరించినటువంటి దేవుడు నిన్ను నన్ను గొప్ప వాటి కోసం అలంకరించబోతున్నాడు. ఆయన జ్ఞానముతో నింపబోతున్నాడు, శక్తితో నిలబెట్టబోతున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, మనం అందరం జాగ్రత్తగా ఈ యొక్క అలంకార కాలములలో ప్రతిరోజు వింటున్నటువంటి మాటను మనము అన్వయించుకొని మన జీవితంలో ఎక్కడ ఏ అలంకారం తక్కువ ఉందో, ఎక్కడ ఏ క్యారెక్టర్ తక్కువ ఉందో, ఎక్కడ ఏది లేదో, మిస్ అయిందో ఒక్కసారి మనం జాగ్రత్తగా దాన్ని సరి చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మన యొక్క ఉన్నత స్థితికి కావాల్సిన మెట్లు లాంటివి. ఆ మెట్లలో ఏది మిస్ అయినా అక్కడే ఆగిపోతాం, పైకి వెళ్ళలేం మనం. కాబట్టి ఏ మెట్టు రిపేర్లో ఉందో, ఏ మెట్టు లేదో దాన్ని సరి చేసుకుని ఎక్కుదాం, ఉన్నత స్థితికి వెళ్దాం. ఎందుకులే నా జీవితం ఇట్లుంటే చాలే అనుకుంటే దేవునికి ఇచ్చిన ఉన్నత స్థానం అంతా అలాగే ఖాళీకి ఉండిపోతుంది. ఆ గొప్ప స్థాయి అంతా నువ్వు పొందుకోలేవు. దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నత స్థితికి రాలేక ఒకరోజు నువ్వు మూలుగుతావు, అయ్యో ఎందుకు ఇలా చేశానని. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకి ఏది చేయమని చెబుతున్నాడో, ఏది అలంకరించుకోమంటున్నాడో, ఏది మన జీవితంలో పొందుకోమంటున్నాడో దాన్ని జాగ్రత్తగా పొందుకుందాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. ఈ యొక్క యేసేజోబు కార్యక్రమాన్ని మీ అందరూ మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ ప్రాణప్రియులకు షేర్ చేయండి. అందరూ వీటిని వినేటట్టుగా, ఈ యొక్క అలంకారాలన్నీ కూడా వారు కూడా పొందుకునేటట్టుగా మీరు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క పరిచర్య కోసం చేయూతనివ్వండి. ఈ పరిచర్య కోసం గుప్పిళ్ళు విప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏ మనిషి గుప్పిలు విప్పుతాడు, వారి కోసం ఆకాశపు తూములు విప్పుతాడు దేవుడు. కాబట్టి మీ అందరు కూడా ఈ పరిచర్య కోసం సపోర్ట్ చేయాలని కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం అందరు తలల వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆకాశపు తలుపులు తెరవబడును గాక. మహిమ గలమై వర్తమానము దిగి వచ్చును గాక. సమాధానము దిగి వచ్చును గాక. ఆశీర్వాదం దిగి వచ్చును గాక. అభిషేకం దిగి వచ్చును గాక. సమాధానము దిగి వచ్చును గాక. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు స్తోత్రం. శక్తిమంతుడా మీకు స్తోత్రం. అద్వితీయుడా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. మీ ప్రజల హృదయాంతరంగంలో దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. జ్ఞానపు ఆత్మతో నింపండి నాయన. శక్తిగల ఆత్మతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నాయన అంత్యకాలములో తండ్రి మీ కొరకు నిలబడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మీ కొరకు నిలబడే శక్తిని దయచేయండి అయ్యా. మీ కృపతో కనికరించమని, దయ చూపించి ఆదరించమని, బలపరచమని తండ్రి నాయన. ఈ వాక్యమంతా తండ్రి నాయన మీ యొక్క సీయోను నుంచి పంపమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. మనము ఎస్తేరు యొక్క అలంకార దినములలో మనం ఉన్నాం. దేవుడు ఎస్తేరుని ఎలా అలంకరించాడు అనే విషయంలో మనము జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం, చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యబడిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా సిద్ధపరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచెను. ఇక్కడ చూద్దాం ప్రియ దేవుని బిడ్డ, అతి శ్రేష్టమైన స్థలంలో ఎస్తేరును తన చెలికత్తెలను ఉంచాడు. రాజదర్బార్ నుంచి భోజనం, రాజదర్బార్ నుంచి పానం, రాజదర్బార్ నుంచి సమస్తం పరిమళ క్రియల కొరకైనటువంటి అన్ని ద్రవ్యములు ఆమెకు సమకూర్చబడుతున్నాయి. కారణం ఏంటి అంటే ఆమె ఆ దేశాన్ని ఏలేటువంటి గొప్ప వ్యక్తి స్థానంలో కూర్చోబోతూ ఉన్నది. ఆ దేశాన్ని పరిపాలించే గొప్ప వ్యక్తి స్థాయిలో ఆ బాధ్యత ఆమె భరించబోతున్నది. ప్రైజ్ ద లార్డ్. ఒక రాణి అంటే ఏదో అలంకారం వేసుకొని కూర్చోవడం కాదు. ఆమెకు భారము భరించేటువంటి జీవితం ఉండాలి, భారం భరించే భుజాలు ఉండాలి, రాజ్య భారాన్ని మోసేటువంటి ఆ యొక్క మెడ మీద కాడి మోసే శక్తి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. బాధ్యత మనకు కనపడేది పై రూపం, కానీ లోపల చాలా బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి. అవన్నీ మోసేటువంటి బాధ్యత ఉండాలి. ఆ షోల్డర్ సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, మొట్టమొదట మనం ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ట్రైనింగ్ ఇస్తారు. మనకి ఇస్తారా లేదా? ట్రైనింగ్ ఇస్తారు. IPS, IAS, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు? డాక్టర్స్కి ఇంటర్న్షిప్ అని ఉంటుంది కదా.
మరి ఇంజనీర్స్కి ఇంటర్న్షిప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి. రావడం ఇంజనీర్గా వచ్చి ఫెయిల్ అయిపోతారు. రావడంగా డాక్టర్గా వస్తే అనేక మంది చంపేస్తారు. రావడం సైనికుడిగా వస్తే చెప్పండి అనేకం చంపుతాడు, ఆయన కూడా చచ్చిపోతాడు విచక్షణ లేకుండా. రావడం ఆఫీసర్గా వచ్చి కూర్చుంటే జీవితంలో చాలా పోగొట్టుకుంటాడు, ఎంతోమంది హర్ట్ చేస్తాడు, ఎంతోమందికి నెమ్మది లేకుండా చేస్తాడు కదా. అయితే ఈ దారుల్లో నడుచుకుంటూ రావాలి. దేవుడు నడిపించేటువంటి, ఆ ప్రభుత్వం నడిపించేటువంటి శిక్షణ మార్గాల్లో నడుచుకుంటూ రావాలి. బురదలో నడిపిస్తారు, నిప్పులో నడిపిస్తారు, నీళ్ళలో ఈదిస్తారు. ఎందుకు అంటే నిప్పుల్లో నడిచినప్పుడు నీ బాధ ఏంటో, ఇతరుల బాధ ఏంటో గుర్తుపట్టాలి. నువ్వు నీళ్ళల్లో పోతున్నప్పుడు పరిస్థితి ఏంటో, ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నీకు తెలియాలి, నువ్వు అనుభవించాలి. ఫస్ట్ ఆకలితో పెడతారు కొన్ని రోజులు కదా, ఎండలో పెడతారు కొన్ని రోజులు. ఎందుకంటే ఎండలో ఉన్న వాళ్ళ పరిస్థితి నీకు అర్థం కావాలి. ప్రియ దేవుని బిడ్డ, రేపటి రోజున కష్టపడే ప్రజల యొక్క జీవితపు ఆ బాధలు నీకు అర్థం కావాలంటే ఆ బాధలు నడిపిస్తాడు నేను ఖచ్చితంగా ఆయన. అందుకే కొన్ని అలంకారాలు ఉంటాయి మన జీవితంలో, దేవుడు నడిపించే మార్గాలు, రహస్య మార్గాలు ఉంటాయి. మనకు అర్థం కావు, ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు దేవుడు నన్ను, ఎందుకు ఈ క్రిటికల్ పొజిషన్ నాకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఆర్థిక పరిస్థితులు ఇచ్చాడు మనకి అర్థం కాదు. కొన్నిసార్లు ఆర్థికంగా ఎలా బాధపడతాం, ఆర్థికంగా ఎలా సమస్యలు వచ్చినప్పుడు ఎలా దుఃఖపడతాం, మనకు అన్నీ ఉంటే తెలియదు. కానీ వాటి కూడా నడిచినప్పుడు ఆ నడుస్తున్న ప్రతి ఒక్కరి బాధ నీకు అర్థమవుతుంది, నడుస్తున్న ప్రతి ఒక్కరి దుఃఖం నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సో అందుకే ఎస్తేరును అలంకరిస్తున్నాడు. ఎస్తేరుకు పేదరికం తప్ప గుందాగా నిలబడటం తెలియదు. ఎస్తేరుకు దేవుని బిడ్డ ఘనంగా నిలబడి అక్కడ నిలబడి ప్రజల భారం ఏంటో తెలియదు. తన కుటుంబారం ఒక్కటే తెలుసు ఆమెకి, మిగతా వాళ్ళ భారాలు తెలియదు, కష్టాలు తెలియదు. దేవుడు అన్నిటి మధ్యలో నడవటానికి శక్తివంతమైనటువంటి ఒక రాణిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చూద్దాం మనం ఇక్కడ 7 ఆడపిల్ల అంటే 7 చెలికత్తెలను దేవుడు ఇచ్చాడు, రాజు ఇచ్చాడు ఆమెకు అలంకరించడానికి. మొదటి చెలికత్తె ధైర్యంతో అలంకరించింది, రెండవ చెలికత్తె జ్ఞానంతో అలంకరించింది, మూడవ చెలికత్తె దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నేను జాగ్రత్తగా వినాలి. ఈ పాఠాలన్నీ మీకోసం యూట్యూబ్లో సిద్ధపరచబడ్డాయి. దయచేసి ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు వినండి. జీవితంలో మీకు ఏది కావాలో, ఏది తక్కువ ఉందో సరి చేసుకోండి. మనందరం సరి చేసుకుందాం. నేను చెప్పాను కాబట్టి నాకు అన్నీ ఉన్నాయని కాదు, నేను కూడా సరి చేసుకుంటాను. చాలాసార్లు దేవుడు చెప్పినప్పుడు నేను కూడా దేవునికి తల ఒగ్గుతాను. ప్రభా నిజమే, నాకు ఇది లోపంగా ఉంది ప్రభా, నేను సరి చేసుకుంటాను ప్రభా అని చెప్తాను నేను కూడా. సో మనమందరం అలాగే సిద్ధపడదాం. సిద్ధపడుతున్నటువంటి వారం మనం ఘనమైన స్థాయికి, సిద్ధపడుతున్నటువంటి వారం ఉన్నతమైన స్థితికి సో సిద్ధపరచుకుంటాం. చూద్దాం ఈ 6 ఆడపిల్లల్లో 3వ చెలికత్తె దేనికోసం, దేని చేత అలంకరిస్తుందంటే సామర్థ్యము చేత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ ధైర్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, అంతేకాదు మనకి సామర్థ్యం ఉండాలి. సామర్థ్యంలో ఒక పనిని చక్కబెట్టాలంటే, పూర్తి చేయాలంటే కదా, ఒక పనిని దాన్ని భారం మోస్తూ ముందుకెళ్ళాలంటే సామర్థ్యం కావాలి. ఒక భారం మనమే నెత్తిపై పెట్టినప్పుడు సామర్థ్యం లేకపోతే, శక్తి లేకపోతే ఏమైపోతాం, కూలిపోతాం, కుప్పకూలిపోతాం. అమ్మో నా చేత కాదు, నేను మొయ్యలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసేసి వెళ్ళిపోతాం. ఒకసారి అంటే ఒక రాజుగారి కుమార్తె, ఆమె ఒక గుర్రాలు గడిగే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎంత చెప్పినా వినకుండా వాన్నే పెళ్లి చేసుకుంది. ఎందుకమ్మా నువ్వు చేసుకున్నావు అంటే ఆమె చెప్పిందంట, నా తల మీద చిన్న పారిజాత పువ్వు పడినా కానీ తట్టుకోలేను నాయనా, నాకు అంత పెద్ద తలనొప్పి, అట్లాంటిది జీవితాంతం కిరీటం మోయాలంటే నేనేం మోయగలను, అందుకని నాకు వాడు చాలు, నేను నా సామర్థ్యం లేదు. తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఆ గుర్రాలు గడిగే వ్యక్తిని పెళ్లి చేసుకుందంట. చాలామందికి సామర్థ్యం లేనందువలన చిన్న వాటిని కోరుకుంటున్నారు, సామర్థ్యం లేనందువలన కొద్ది వాటిని సరిపెట్టుకుంటున్నారు. 10th చదవగానే అంటారు, అబ్బా నేను చదవలేను లెక్క, నేను ప్యాన్ షాప్లో పనికి పోతా, పాచి పనికి పోతా, 4 ఏళ్లలో పోతే అక్క నీకేం తెలుసు, 4 రకాల కూరలు వస్తాయి, 4 రకాల అన్నాలు వస్తాయి, అక్కడ పాచి పని చేసి వచ్చామంటే మనం చక్కగా మనకు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ఇంటికి పోతే మళ్ళీ అక్కడ మొత్తం 30,000 40,000 వస్తుంది తెలుసా, గట్టులు వెలిగితే. మంచి భోజనాలు వాళ్ళ ఇంట్లో ఎంత మంచి భోజనం పెడితే అంత మంచి భోజనం మన ఇంట్లోకి వస్తుంది. చెబుతా ఉంది, మరి ఎందుకు గొప్ప చదువు చదవకూడదు, నువ్వు గొప్ప స్థాయికి ఎందుకు రాకూడదు, నీ ఇంటి పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, నీ ఇంటి పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది కదా అంటే, నాకు వద్దు లెక్క, నేను చేయలేను లెక్క, నేను చదవలేను, అసలు నా చదువు మైండ్కి ఎక్కదు, పాచి పని అయితే బాగా చేస్తాను నేను. చాలామంది ఏం చేస్తారంటే సామర్థ్యము లేనందువలన తన ఇంటి పక్కనే ఎన్ని అవకాశాలున్నా, తన ఇంట్లో ఎంతమంది చదివినటువంటి వాళ్ళు ఉన్నా, తన ఇంట్లో ఎంతమంది గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, సామర్థ్యం లేనందువల్ల వాళ్ళు ఆ గొప్ప స్థాయిని కోరుకోలేకపోతున్నారు. ఆ గొప్ప స్థాయి వైపు చూడడానికి కూడా కళ్ళెత్తలేకపోతున్నారు. ఆ ఉన్నతమైన స్థాయి వైపు చూడడానికి కూడా ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు. మా పెద్దనాన్న అమెరికాలో ఉన్నాడు, మా పెద్దమ్మ కెనడాలో ఉంది, మా బాబాయ్ వాళ్ళందరూ అమెరికాలో ఉంటారు, అందరూ బాగా డబ్బు ఉన్నవాళ్ళు. మరి నువ్వెందుకు, అమ్మ నాకు భయం లేక, నేను చదవలేను లేక, నా చేత కాదు, నేను పోలేను.
సో ఇది సామర్థ్యం లేకుండా ఉన్నటువంటి జీవితాలు ఇలా ఉంటాయి. ఎంతమంది ఎక్కిపోతున్నా నాకెందుకులే, నాకు వద్దులే, నేను పోలేనులే, నా వల్ల కాదులే, చాలామంది లేను 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 లేదు ఇది చెప్తుంటారు చాలామంది. ఇది ఒక పెద్ద జబ్బు ప్రతి మనిషికి. లేను లేను అంటే ఇంతే. ఆ మధ్య ఒక పెద్ద ఆయన మాట్లాడడానికి వచ్చాడు, ఒక స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చి రావడంతో అన్నాడు, నేను పేషెంట్ను కాబట్టి త్వరగా ఎక్కలేను అన్నాడు. నేను పేషెంట్ను కాబట్టి త్వరగా మాట్లాడలేను అన్నాడు. నేను పేషెంట్ను కాబట్టి నేను ఎక్కువసేపు నిలబడలేను అన్నాడు. నేను పేషెంట్ను కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను అంటున్నాడు. ప్రతి మాటకు ముందు పేషెంట్ అంటున్నాడు, ప్రతి మాట ముగింపులో లేను 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 అంటున్నాడు. ఆ మాట వెనకాల కూర్చున్నాను నేను. నాకు ఎక్కడైనా బాధ వచ్చేస్తుంది. మనిషి మాత్రం 6 feet హైట్ ఉన్నాడు, మంచి చూడడానికి చాలా హుందాగా ఉన్నట్టున్నాడు, బాగున్నాడు, మంచి ఇన్షర్ట్ చేసుకుని వచ్చాడు. కానీ మాట చెప్పే మాట ఏంటంటే నేను పేషెంట్ను కాబట్టి, బికాస్ ఐఎమ్ ఏ పేషెంట్ అని చెప్తా ఉన్నాడు. నిలబడలేను, ఐ కాంట్ స్టాండ్ బిఫోర్ యూ. ప్రతి దానికి నేను లేను అని ముగిచ్చేస్తా ఉన్నాడు. నేను ఫలానా కాబట్టి నాకు అని చాలామంది ఏం చేస్తుంటారే, నాకు ఫలాంది లేదు కాబట్టి నేను ఫలానా చేయలేను, ఫలాంది లేదు కాబట్టి నేను పలానా చోట నిలబడలేను. చాలామంది మాట్లాడే మాటలు ఇదే. ఒక వ్యక్తి 38 ఏళ్ళ నుంచి ఒక కోనేటి పక్కన కరుణాగృహం పక్కన పడిపోయి ఉన్నాడు. అక్కడ కరుణ ఉంది, దేవదూతలు దిగి రావడానికి అనువైనటువంటి స్థలం అది, దేవుని శక్తి దిగి వచ్చే స్థలం అది, స్వస్థత ప్రవహించే స్థలం అది కదా. దేవుడే పరలోక దూతను పంపి అక్కడ వారిని స్వస్థపరచు, ఆ నీళ్ళని కదిలించు అని చెప్పి పంపించినటువంటి అనుభవాలు ఉన్నాయి ఆ సంఘానికి. అయినా ఎంతోమంది స్వస్థపడి వెళ్ళిపోతున్నా ఇతనికి మాత్రం ఒకటే మాట చెప్తాడు, నేను నాకెవరు లేరు కాబట్టి వెళ్ళలేను, నన్ను తీసుకొని పోయి లేను కాబట్టి నేను వెళ్ళలేను. కుంటోడా కాదు, గుడ్డోడా కాదు, ఓసకాలు చేతులా కాదు, చర్మ వ్యాధి కాదు, కళ్ళు లేవా కాదు, మోగోడా కాదు, చెవులు వినపడవా కాదు, అన్నీ ఉన్నాయి. మరేం లేదు, సామర్థ్యం లేదు, వెళతానన్న కాన్ఫిడెన్స్ లేదు అతని జీవితంలో, వెళ్ళాలన్నటువంటి ఆ సామర్థ్యం గల జీవితం లేదు అతని జీవితంలో. ఎవరో వచ్చి నన్ను పుష్ చేస్తే, పలానా వాళ్ళు సామర్థ్యంతో నన్ను నింపితే, పలానా వాళ్ళు చేతి నుంచి డబ్బులు వస్తే అప్పుడు చేస్తాను నేను. నాకు పర్మనెంట్ సపోర్ట్ దొరికితే, నాకు ఏదైనా ఫారిన్ సపోర్ట్ ఉంటే, నాకు వెనకాల 10 మంది వచ్చి 10 చేతులు వేసేవాళ్ళు ఉంటే అప్పుడు నా సామర్థ్యం. చాలామంది సామర్థ్యాలు ఇతరుల చేతుల మీద ఆధారపడి ఉంటాయి, చాలామంది సామర్థ్యాలు ఇతర డబ్బుల మీద ఆధారపడి ఉంటాయి, చాలామంది సామర్థ్యాలు పలానోడు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా వెళతా, నేను చేయగలను. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, బైబిల్ ఒక మాట చదువుకుంటాను చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాను. దయచేసి అందరూ చదవాలి ఈ మాట. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే. చెప్పడు కూడా బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. ఆయనే. లోకంలో అధికారులు కాదు, లోకంలో ప్రధానులు కాదు, లోకంలో ఎవ్వరూ కాదంట, వారందరికీ పైవాడైనటువంటి ఆయనే. ఆయన తప్ప ఎవరు లేనట్టుగా చెప్తున్నాడు. ఆయన అని చెప్పట్లేదు ఇక్కడ, జాగ్రత్త వినాలి. మీకు సామర్థ్యం కలుగ చేయువాడు ఎవరు? ఆయనే. భాగ్యము సంపాదించుకున్నట్లుగా, జ్ఞానము సంపాదించుకున్నట్టుగా, డబ్బు సంపాదించుకున్నట్లుగా, ఖ్యాతిని సంపాదించుకున్నట్లుగా, పంటను సంపాదించుకున్నట్లుగా సమస్తమునకు సామర్థ్యం కలుగజేసే వాళ్ళు ఎవరు అంటే చెప్పండి, ఆయనే. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మన జీవితం వచ్చి కొంతమంది సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతుంటారు, అప్పుడు సపోర్ట్ చేస్తారు, ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోతారు. ఇక మేము చేయలేము, మా చేత కదా అని చేతులు ఎత్తేస్తారు. అప్పుడు అనిపిస్తుంటుంది, ప్రభు ఎవరు చేస్తారు నెక్స్ట్, హూ ఈజ్ ద నెక్స్ట్ పర్సన్? ఈ సేవ ఎలా నడుస్తుంది ప్రభా, ఈ సేవ ఎలా ముందుకెళ్తుంది ప్రభా? అయ్యో పలానా సపోర్ట్ ఆపేశారే, పలానోళ్ళు దూరంగా వెళ్ళిపోయారే, పలానోళ్ళు ఆపేశారే, ఎట్లా నడుస్తుంది ఈ సేవ ప్రభా? చాలాసార్లు గుండె పగిలిపోద్ది నాకు కొన్ని విషయాలు విన్నప్పుడు. వెంటనే దేవుడు అంటాడు, సేవ నీది కాదు నాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సేవ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకో, దేవుడిది, మంది కాదు, దేవుడిది. కాబట్టి ఆయన అంటాడు, నీకు భాగ్యము సంపాదించుకునే సామర్థ్యం కలుగజేసేవాడిని నేనే. ఈరోజు మనకి సామర్థ్యం ఇచ్చేది ఎవరు తెలుసా? ఫలం ఇచ్చేది ఎవరు తెలుసా? శక్తి ఇచ్చేవాళ్ళు ఎవరు తెలుసా? ముందుకు వెళ్ళేటువంటి ఎబిలిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు తెలుసా?
నిలబడే ఎబిలిటీ ఇచ్చేది ఎవరో తెలుసా? ఆయన్నే. మనుషులు కొంతకాలం ఇస్తారు, చేయి ముడుచుకుంటారు, చేయి తీసేసుకుంటారు, మన ముందు ఇంకోళ్ళకి ఇస్తుంటారు. కానీ మనకిచ్చేది ఎవరో తెలుసా? ఆయనే. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రూఢిగా చెప్తున్నాడు, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు. మీ పితరులతో నేను ప్రమాణం చేశాను. ఏమని చేశాడు ఆయన ప్రమాణం? ఏమేం చేశాడు అంటే, ఆయన మనల్ని కాపాడుతానని, ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె విస్తరింప చేస్తానని, సింహం పిల్లలైన లేమి గలవాయి ఆకలిగా ఉంటాయి, నా పిల్లలకు ఆకలి కలగదని, ఇవన్నీ వాగ్దానం చేశాడు ఆయన. నీకు తోడు ఉంటానని, నీకు తోడై ఉంటానని, నిన్నెప్పుడు విడువనని, ఎడబాయినని. చెప్పండి, నువ్వు పిలిచినప్పుడు నీకు సమీపంగా ఉంటానని, ఆపత్కాలం నీకు తోడుగా ఉంటానని, నువ్వు మొర్ర పెట్టినప్పుడు నీకు నీ మొర్రకు జవాబిస్తానని. ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. కాబట్టి మనం అన్నీ మర్చిపోయి, మొర్ర మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం, దేవుడు చెప్పిన వాగ్దానాలు మర్చిపోయి మనుషులు చేసిన మాటలు మాత్రం గుర్తుపెట్టుకుంటాం. అందువల్ల దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు సపోర్ట్లు తీసేస్తాడు మన దగ్గర నుంచి. తబామని కింద పడగానే మళ్ళీ గుర్తు వస్తుంది. నీకు సామర్థ్యం కలగజేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొకరి సామర్థ్యం ఎప్పుడు నీ సామర్థ్యం కాదు, ఇంకొకరి బలం ఎప్పుడు నీ బలం కాదు, ఇంకొకరి సామర్థ్యం ఎప్పుడు శక్తి ఎప్పుడు నీ శక్తి కాదు. నీలోనే అగ్నిని పుట్టించబోతున్నాడు, నీలోనే బలాతిశని పుట్టించబోతున్నాడు, నిన్నే ఒక బలమైన ఆయుధంగా చేయబోతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తన బలమును పంపించబోతున్నాడు, ఆయన తన సామర్థ్యాన్ని పంపించబోతున్నాడు, ఆయన తన శక్తితో నిన్ను నిలబెట్టబోతున్నాడు, ఆయన ప్రభావంతో నిలబెట్టబోతున్నాడు. ఆయన బలం నీలో ఆయన బలం నిక్షిప్తం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకే దేవుని బిడ్డ, ఎస్తేరును వాళ్ళు దేనితో అలంకరించారంటే సామర్థ్యముతో. దేవుని బిడ్డ, రాజులు చేయలేని పని ఆమె చేయడానికి. ఇప్పుడు చూడండి, ఎస్తేరు యొక్క రాజరికపు జీవితంలో కొద్ది రోజులు కాగానే ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఏ సమస్య అది అంటే, యూదులందరూ చంపబడాలి. ఒకే రోజున 127 సంవత్సరాలు ఉంటాడు యూదులు చంపబడాలి. ఈ పని అంటే ఈ మరణాన్ని సృష్టించినటువంటి, మరణము కావాలని రాసినటువంటి రాతను చెరపటం ఆ రాజు చేత కూడా కాదు, ఆ దేశంలో ఏ వ్యక్తి చేత కాదు. రాజుగారి దగ్గరికి పోయి అయ్యా ఇది అని చెబితే ఆయన ఏమంటాడు తెలుసా? నా చేయి దాటిపోయింది పరిస్థితి, నేనేం చేయలేను, నా రాజముద్ర ఇచ్చేసాను ఆల్రెడీ అంటాడు కదా. ఆ దేశంలో ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? ఇక రాజే చేయలేకపోతే ఎవరు కాపాడుతారు, ఎవరు కాపుదల కాస్తారు, ఎవరు విడిపిస్తారు, ఎవరు సంరక్షిస్తారు ఆ ప్రజల్ని? ఒక్క రోజున కత్తి అందరి మీద రాబోతుంటే ఎవరు తప్పిస్తారు? ఎస్ దేవుని బిడ్డ, ఇది శక్తికి మించినటువంటి పని. రాజు నా వల్ల కాదు అంటాడు, మంత్రి నా వల్ల కాదు అంటాడు, వాళ్ళందరూ నా వల్ల కాదు అంటారు. రాయబడిన శాసనం తిరిగి మరి దాన్ని తీసేయడం ఎవరి వల్ల కాదు అంటున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆ దేశంలో ఉన్న యూదులు చిక్కుకున్నారు. ఎస్తేరు యొక్క జాతి చిక్కుకొని పోయింది. ఇప్పుడు ఎవరు కాపాడాలి ఆమెని? ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడాలి? ఆ దేశాన్ని ఎవరు కాపాడాలి? ఆ యూదులను ఎవరు కాపాడాలి? దేవుని బిడ్డ, పెద్ద ప్రశ్న, పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అంటున్నా. ఆ విధంగా $1 మిలియన్ క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరికి సామర్థ్యం ఉంది? రాజు అంటాడు నాకు లేదు అంటాడు, ఆ దేశపు శాసనం అంటది నాకు లేదు అంటది, ఆ దేశపు అధికారులు అంటారు మాకు లేదు అంటారు, ఎవ్వరికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎస్తేరే నడుము కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకేంటయ్యా, నేను రాణిని, నాకు ఏమయ్యా, నాకేం తక్కువ అనుకునేటువంటి కాలం పోయి ఇక మరణకాలం వచ్చేసింది, పరుగెత్తేటువంటి పారిపోయే కాలం వచ్చేసింది. ఎక్కడెక్కడ యూదులు పట్టుకొని చంపుతుంటే దేవుని బిడ్డ, మరి ఆ కత్తికి బలయ్యే కాలం వచ్చేసింది. ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చేయాలి? ఇక్కడ డబ్బు ఉందా? లేదు. అది శత్రు చేతులకు వెళ్ళిపోయింది. అధికారం ఉందా? శత్రు చేతులకు వెళ్ళిపోయింది. మరి ఎవరైనా లేఖికులు ఉన్నారా? వాళ్ళు కూడా శత్రు చేతులకు వెళ్ళిపోయారు. మీడియా మొత్తం ఆయన చేతులకు వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరు కాపాడతారు? దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి సామర్థ్యం కలుగజేస్తాడు దేవుడు? కూర్చుంది, ప్రార్థనలో కూర్చుంది, అడుగుతూ ఉంది. ప్రభువా 3 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించింది. తనకి చెలికత్తెలు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. సో అప్పుడు ఆమె నడుము కట్టుకుని నిలబడి సిద్ధపడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, అన్ని దిక్కుల్లో సహాయం మూయబడినప్పుడు, అన్ని దిక్కుల్లో చేసినటువంటి సహాయకులందరి చేతులు ముడుచుకున్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు, కాపుదల కాసేవారు లేనప్పుడు, సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి? ఎవరిని ఎత్తకాలి? దేవుడు అంటున్నాడు, ఎవరిని ఎత్తకాల్సిన అవసరం లేదు, నా సామర్థ్యం నీలో ఉంచబోతున్నాను, నువ్వే నడుము కట్టుకో. చప్పలు కొట్టి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే నడుము కట్టుకో. ఇక్కడ మొర్దెకై చెబుతున్నాడు, నువ్వు మౌనంగా ఉంటావేమో, జాగ్రత్త, నడుము కట్టుకో. సామర్థ్యంతో మాట్లాడు, వెళ్ళు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నడుము కట్టుకున్నది, ఉపవాసం ఉండింది, ప్రార్థన చేసింది, నడుము కట్టుకొని రాజు దగ్గరికి వెళుతూ ఉన్నది, సామర్థ్యంతో వెళుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి భయం ఉంటుంది, నిజానికి మరి మరణం దగ్గరికి వస్తుందంటే దుఃఖం ఉంటుంది. కానీ రాజుగారి ముందు నిలబడినప్పుడు ఆమె ఎలా మాట్లాడింది అంటే చూద్దాం ఒకసారి. ఎస్తేరు కదా 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణము ధరించుకొని రాజనగరు యొక్క అంతఃపురంలో, రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. దేవుని బట్టి రాజవస్త్రాలు ధరించుకుంది, రాజభూషణాలు ధరించుకుంది, వెళ్ళి నిలబడింది. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. వెళ్ళి నిలిచెను. ఏ స్థలం అది? నిలవకున్నటువంటి స్థలం, రాకున్నటువంటి స్థలం, రాజుగారు పిలవకపోతే రాకున్నటువంటి స్థలం. కానీ ఏమైంది అక్కడ ఆమె అంటే నిలబడింది వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ రాజు కానీ ఏ రాణి కానీ మరి పిలవకుండా వస్తే చంపబడతారు అక్కడ. కానీ ఆమె ఏం చేస్తే సామర్థ్యంతో నిలబడింది. తన విన్నపాన్ని తెలియచేయడానికి నిలబడింది అక్కడ. తనకున్నటువంటి సమస్య చెప్పడానికి నిలబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్యగా కాదు, ఒక ప్రతినిధిగా నిలబడింది ఆమె. ఒక భార్యగా కాదు, ఆమె దేశాన్ని కాపాడే ఒక శక్తివంతమైన బాధ్యత గల వ్యక్తికి నిలబడింది ఆమె. అక్కడ ఎవరు నిలబడరు అసలు. అమ్మ మేము బావమ్మ, అమ్మ మేము నిలబడలేము అక్కడ. అసలు ఆ దారిలో మేము నడవలేం. ఎందుకంటే ఆ దారిలో ఎవరు నడిచినా రాజుగారు దండంగా చూపించబోతే చచ్చిపోతారు, చంపేస్తారు. మరణపు లోయలో నిలబడింది ఆమె. మరణానికి జీవాన్ని మధ్య ఉన్నటువంటి ఆ వారధిగా నిలబడింది ఆమె. ఎస్ప్రే దేవుని బిడ్డ ఎవరు నిలబడతారు అక్కడ? కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు నిలబడతాం, మనం పారిపోతూ ఉంటాం. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటాం, నిలబడలేం. కొన్ని బాధలు వచ్చినప్పుడు నిలబడలేం. కొన్ని శోధనలు వచ్చినప్పుడు నిలబడలేం, పారిపోతుంటాం. సామర్థ్యం ఉండదు మనకి, శక్తి ఉండదు మనకి, బలం ఉండదు మనకి. కానీ ఏం చేస్తా తెలుసా? ఎవరు నిలబడలేని స్థలం నిలబడింది. ఎవరు ఉండలేని స్థలంలో ఉండటానికి స్థిరపరచుకుని తన నడుమును కట్టుకున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టి, కుటుంబంలో సమస్య వస్తే అక్క బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంటుంది. ఈ పుట్టింటి బ్యాచ్ వాళ్ళు ఎప్పుడు కష్టం వచ్చినా పారిపోయి, శ్రమ వచ్చినా పారిపోయి, జ్వరం వచ్చినా పారిపోయి, అమ్మా జ్వరం, నాయనా జ్వరం. జ్వరంకి తట్టుకోలేరు, జలుబుకి తట్టుకోలేరు, ఒక్క పూట వండుకోకపోతే తట్టుకోలేరు. పిల్లలు వేసుకొని బట్టలు సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. స్వతహాగా నిలబడాలని, జీవితంలో కట్టుకోవాలని, స్థిరపరచుకోవాలని, పాదాలు నిలబెట్టుకోవాలని ధ్యాస ఉండదు చాలామంది బుద్ధి లేని వాళ్ళకి. ఎంతసేపటికి ఎవరి మీద ఆధారపడుతుంటారు, ఎంతసేపటికి ఎవరికో ఫోన్లు చేస్తారు. అసలు నాకంటూ స్వతహాగా సంపాదించుకోవాలి, నాకంటూ స్వతహాగా నిలబడాలి, నా చేతులు కష్టపడాలి, ప్రయాసపడాలి. ప్రభా నా చేతులకు యుద్ధము పోరాటం నేర్పించాయా, దరిద్రంతో ఎలా పోరాడాలో నేర్పించాయా, శాపంతో ఎలా పోరాడాలో నేర్పించాయా, లేమితో ఎలా పోరాడాలో నేర్పించాయా, నిరుద్యోగంతో ఎలా పోరాడాలో నేర్పించాయా, కొరతతో ఎలా పోరాడాలో నేర్పించాయా, నాకు సామర్థ్యం దయచేయ్యా. అడగలేకపోతున్నాను చాలాసార్లు. అదే దావీదు అంటే 144వ కీర్తన 1వ వచనం అంటాడు, నా దేవుడు నా చేతులకు యుద్ధమును పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా చేతులు పోరాడతాయి దేనితోటి? దరిద్రంతో. నా చేతులు పోరాడతాయి దేనితోటి? లోకలంటువంటి సమస్యలతోటి. నేర్చుకో పోరాటం. ప్రభు నీకు సామర్థ్యం కలుగజేస్తూ ఉన్నాడు. ఎవరు నేర్చుకోవడానికి ఇష్టపడరు. నువ్వు ఎందుకు రాలి నాకు బాధ వచ్చినప్పుడు, నువ్వు ఎందుకు రాలి నాకు కష్టం వచ్చినప్పుడు. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళా, ఒక అన్నకు బాగలేకపోతే ప్రార్థన చేద్దామని వెళ్ళా. ఆమె సర్రం లేచి నన్ను చూసి కోపంతో పటపట పళ్ళు కొరుకుంటూ లేచింది. నేను అన్న ఏంటమ్మా ఏమైందని చూస్తా ఉన్నా. నేను ఎప్పుడమ్మా నువ్వు వచ్చేదా, ఎప్పుడు వస్తావా అనింది. అక్క రాత్రి ఆదివారం అక్క, శనివారం అక్క, ఆదివారం ప్రార్థన చూసుకుని వచ్చాను అక్క అంటే, నా మొగుడు వచ్చాక వస్తావా, నా కుటుంబం తారిపోయిన తర్వాత వస్తావా, ఎప్పుడమ్మా నువ్వు వచ్చేదా, ఎవరు ప్రార్థన చేస్తారు మా కోసమా నువ్వు రాకపోతే. నాకేం మాట్లాడ అర్థం కాలే. కొంతమంది ఎట్లుంటారంటే ఇది ఏ విధంగా ఉంటారు, రెబల్గా ఉంటారు చాలామంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. మన జీవితంలో సామర్థ్యం మనది. కష్టం వచ్చిన నిలబడే సామర్థ్యం మనకుండాలి. శ్రమలో నిలబడే శక్తి మనకుండాలి. బలహీనతలో నిలబడే శక్తి మనకుండాలి. ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా తండ్రితో నిలబడే శక్తిని పొందుకునే కృప మనకుండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వేకాకివైనప్పుడు దేవుడు నీతో రాబోతున్నాడు. నువ్వు కూడా సామర్థ్యాన్ని కోల్పోయి ఎక్కడో పడిపోయి ఉన్నావేమో, నా వయసు అయిపోయింది అంటున్నావేమో. నువ్వు ఉద్యోగం చేసే వయసు అయిపోయింది, వ్యాపారం చేసే వయసు అయిపోయింది, బిడ్డలు కానీ వయసు అయిపోయింది, పెళ్లి చేసుకునే వయసు అయిపోయింది. ఒకవేళ ఇలా చెప్పుకుంటూ ఒకవేళ కూర్చొని సతికిల పడ్డావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు సామర్థ్యము కలుగచేయు దేవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లోకమైతే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి పనిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, సామర్థ్యం లేని నిన్ను, ఆశను కోల్పోయిన నిన్ను, ఆవేదనతో నింపబడిన నిన్ను, వ్యాధుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను, నిస్పృహల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను,
ఇదిగో సామర్థ్యత నిలబెట్టబోతూ ఉన్నాను, ఊహ కందని సామర్థ్యత నిలబెట్టబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. సోలిపోయిన నీ కోసమే, బలహీనపడిన నీ కోసమే, కృంగిపోయిన నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? కృపతో నింపండి అయ్యా, మీ బలాధిక్యతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి ప్రభువా, సామర్థ్యముతో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి నాయన, దయతో అలంకరించండి తండ్రి నాయన. నీ పిల్లలు ఓడిపోనియొద్దయ్యా, ఆకలితో మిగిలి పోనియొద్దయ్యా, ఓటమిలో మిగిలి పోనియొద్దయ్యా, నిస్సత్తులో మిగిలి పోనియొద్దయ్యా. యేసు క్రీస్తు నామములో ప్రతి నిరాశ, నిస్పృహ, ప్రతి రోదన, ప్రతి దుఃఖము తొలగి పొమ్మని చెబుతున్నాం. ఇప్పుడే విడుదల కలుగునుగా కానీ చెబుతున్నాం, సమాధానము కలుగునుగా కానీ చెబుతున్నాం, సామర్థ్యము కలుగునుగా కానీ చెబుతున్నాం. ఈ శక్తితో నింపండి నాయన, దయగల ఆత్మతో నింపండి తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్, కమ్ జీసస్ క్రైస్ట్, కమ్ హోలీ స్పిరిట్. మీ ప్రజలు మీరు ముట్టండి నాయన. అబ్రహామును తండ్రిగా మార్చిన దేవా, మృతతుల్యమైన దేహమును తండ్రి నాయన, ఇసుక రేలుల వంటి ప్రజలకు తండ్రిగా మార్చిన దేవా, ఋతువులు దాటినటువంటి శారా గర్భమును తండ్రి ప్రపంచంలో అనేక బిడ్డల మోసే గర్భంగా మార్చిన దేవా, అనేకులు తల్లిగా మార్చిన దేవా, రండి తండ్రి, రండి తండ్రి, మా జీవితాలు మార్చండి ప్రభువా. ఒంటరిని మా జీవితాలు వేజనముగా మార్చండి నాయన, నిలబెట్టండి తండ్రి, బ్రతికించండి తండ్రి. మీ సామర్థ్యం మాకు కలుగునుగాక, మీ శక్తి మాకు దొరుకునుగాక, మీ సమాధానం మాకు దొరుకునుగాక, మీ వాత్సల్యం మాకు దొరుకునుగాక, మీ క్షేమం మాకు దొరుకునుగాక, మీ జీవం దొరుకునుగాక తండ్రి నాయన. మీ ప్రజలందరూ మీరు దర్శించి లేవనెత్తి నడిపించమని, అద్భుతం చేయమని. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత, ప్రతి శాపము, ప్రతి కన్నీరు, ప్రతి ఆక్రందన యేసు క్రీస్తునామములో తొలగిపోలు తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసు క్రీస్తునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని అత్యధిక దీవించి ఆస్వాదించి సామర్థ్యము కలుగజేసి మీరు పడిన స్థితిలోంచి లేపి నడిపించునుగాక. మీ కాళ్ళను లేడి కాళ్ళ దుప్పి కాళ్ళలు మార్చి ఉన్నత స్థలమే తీసుకొని పోవునుగాక. ఆమేన్ ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు